భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ 103 నిమిషాల రికార్డు స్థాయి ఉపన్యాసం ఇచ్చారు. గతేడాది 98 నిమిషాల రికార్డును అధిగమించారు. ఈ ఉపన్యాసంలో ఆత్మనిర్భర్ భారత్, జాతీయ భద్రత, యువ ఉపాధి, సాంకేతికత, శక్తి స్వావలంబన, మహిళా సాధికారతపై ఆసక్తికర ప్రకటనలు చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ అణుయుద్ధాన్ని అడ్డుకున్నామని పునరుద్ఘాటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీనిని భారత్ ఖండించింది. మోదీ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించి శ్యామప్రసాద్ ముఖర్జీ జాతీయ ఐక్యత కృషిని స్మరించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏకదేశం ఏక రాజ్యాంగం సాకారమైందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ను కొనియాడారు. ఇది స్వదేశీ ఆయుధాలతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు శత్రువులను ఆశ్చర్యపరిచాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువ ఉపాధి, జాతీయ భద్రత కోసం సుదర్శన చక్ర మిషన్ను ప్రకటించిన మోదీ 2035 నాటికి స్వదేశీ సాంకేతికతతో రక్షణ వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు. యువత కోసం ₹1,00,000 కోట్ల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు. 3.5 కోట్ల మందికి ఉపాధి, మొదటి ఉద్యోగులకు నెలకు ₹15,000 సహాయం అందిస్తామన్నారు. యువత ఉద్యోగాలు సృష్టించేవారని స్ఫూర్తి నింపారు. ఈ ఏడాది చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని, స్వదేశీ జెట్ ఇంజిన్ల తయారీకి శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచారు. 2030 కంటే ముందే 50% శుద్ధ శక్తి లక్ష్యం సాధించామని, 2047 నాటికి అణుశక్తి ఉత్పత్తిని 10 రెట్లు పెంచుతామన్నారు. సముద్ర మంథన్ ప్రాజెక్టు ద్వారా సముద్ర శోధనతో గ్యాస్, పెట్రోలియం వనరులు సాధిస్తామని చెప్పారు. ముద్రా రుణాల్లో 80% మహిళలకు 5,000 కొత్త మహిళా సాధికార క్లస్టర్లు ప్రారంభిస్తామన్నారు. పీఎం కిసాన్ విస్తరణ, సౌరశక్తితో నీటిపారుదల పథకాలను ప్రస్తావించారు. దీంతోపాటు ముఖ్యమైన ఇండస్ వాటర్ ట్రీటీపై గట్టి వైఖరి తీసుకుంటామని, భారత నదుల నీరు భారత రైతులకు మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ అణుయుద్ధాన్ని అడ్డుకున్నామని పునరుద్ఘాటించారు. భారత్ పాక్ విమానాలు నేలకూలాయని, అణుయుద్ధం వరకు వెళ్లాయని, తామే ఆ సమస్యను పరిష్కరించామని ఆయన వైట్ హౌస్లో చెప్పారు. 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ ఈ వాదనను ఖండించింది. ఆపరేషన్ సింధూరులో విదేశీ జోక్యం లేదని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే శాంతి స్థాపించామని మోదీ లోక్సభలో స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాల తర్వాతే ఆపరేషన్కు విరామం ఇచ్చామని ఆయన అన్నారు. మోదీ 103 నిమిషాల ఉపన్యాసం స్వాతంత్ర్య సమరయోధుల నివాళి నుంచి వికసిత్ భారత్ లక్ష్యం వరకు దేశ పురోగతిని స్పష్టం చేసింది. సుదర్శన చక్ర మిషన్, యువ ఉపాధి, సెమీకండక్టర్, శక్తి స్వావలంబన, ఇండస్ వాటర్ ట్రీటీపై గట్టి వైఖరి భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులను చాటాయి. ట్రంప్ అణుయుద్ధవాదనను భారత్ ఖండించినప్పటికీ ఆపరేషన్ సింధూర్ విజయం దేశ బలాన్ని ప్రపంచానికి చాటింది. 140 కోట్ల భారతీయుల కలలు వికసిత్ భారత్గా సాకారమవుతాయని మోదీ ఉద్ఘాటించారు.